ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశాలలో మొదటి పాఠం నిత్య జీవానికి బలి అవసరమా? ఎందుకు ఈ ప్రశ్న ఉత్పన్నమైందంటే, ఇంచుమించు ఒక 4-5 సంవత్సరాల దగ్గర నుండి ఇస్లాం సోదరులు బైబిల్ పట్ల అనాలోచితంగా మాట్లాడుతూ బైబిల్లో నుండి కొన్ని ప్రశ్నలను తీసి క్రైస్తవ సమాజాన్ని కలవరపరిచే సందర్భాలు ఈ 4-5 సంవత్సరాలలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అందులోనూ టీవీ ఛానల్స్ ఎక్కువగా రావటం వల్ల వాళ్ళకంటూ ఉన్న పీస్ ఛానల్లో కానివ్వండి, QTVలో కానివ్వండి, బైబిల్ తప్పని, బైబిల్లో ఉంటున్న ప్రశ్నలకు మాకు సమాధానం చెప్పండి అని పరలోకానికి వెళ్ళటానికి భూమి మీద ఉన్న మనిషి యేసుక్రీస్తు మరణం అనేది పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే క్రైస్తవులు యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని నమ్ముతారు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని విశ్వసించిన వారే పరలోకానికి అర్హులని ప్రకటిస్తారు. కానీ పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు మరణంతో సంబంధం లేదు. పరలోకానికి వెళ్ళటానికి బలి ఎందుకు అవసరం? బలి అవసరం లేదని బైబిల్లోనే రాయబడిందని బైబిల్లో కొన్ని సందర్భాలను చూపిస్తూ క్రైస్తవ సమాజాన్ని కలవరపరుస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో వారు చెబుతున్న సందర్భం, బైబిల్లో వారు చూపిస్తున్న రెఫరెన్స్లు, మరి యేసుక్రీస్తు మరణం అవసరత లేదా అని ఎక్కువ మంది కూడా ప్రశ్నలు అడుగుతుంటారు. క్రైస్తవుల మధ్య కలవరాన్ని తగ్గించడానికి, అదేవిధంగా ఇస్లాం సోదరులకు సరి అయిన సమాధానం చెప్పడానికే ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో నిత్య జీవానికి బలి అవసరం అన్న టైటిల్ కూడా ఒక పాఠంగా పెట్టడం జరిగింది. కాబట్టి ఎందుకు వారి నమ్మకాలలో వారు ఉండకుండా బైబిల్ జోలికి రావటం అనేది అది క్షేమం కాదు. అందులోనూ సర్వ మతాల సమ్మేళనమైన భారతదేశంలో ఎవరి నమ్మకాల గురించి వారు చెప్పుకోవచ్చు, తప్పులేదు. కానీ ఎదుటివారి నమ్మకాలను తప్పు పట్టడమే ప్రజాస్వామ్య దేశంలో అతిపెద్ద తప్పు. ఎందుకంటే మనం ఖురాన్ గురించి మాట్లాడు, అలాగే హిందూ సోదరుల భగవద్గీత గురించి మనం మాట్లాడు. వారి నమ్మకాలు తప్పనే అధికారం మనకు లేదు, కానీ నీ నమ్మకాన్ని గురించి అందరికీ చెప్పుకునే వాక్ స్వాతంత్రం మాత్రం భారతదేశంలో మనకుంది. కాబట్టి ఇస్లాం సోదరులు ఎందుకు బైబిల్లోనికి వచ్చి, బైబిల్లో రాయబడిన ప్రవక్త ఎవరో తెలుసా? మహమ్మద్ గారే అంటున్నారు. అందుకే రెండో పాఠం కూడా అదే వేయటం జరిగింది, ఆ ప్రవక్త ఎవరు అని. ఇప్పుడు మహమ్మద్ గురించి చెప్పుకోవడానికి వారి ఖురాన్లో చాలా సందర్భాలు ఉన్నాయి కదా, బైబిల్లోనికి వచ్చి మహమ్మదుని గురించి చెప్పుకోవలసినంత అవసరం ఏంటి? లేదా బైబిల్లోని కొన్ని సందర్భాలను చూపించి యేసుక్రీస్తు మరణం అనేది అవసరం లేదు అని చెప్పటం, అది ఎంతవరకు మిగిలిన వారి నమ్మకాలను తప్పు పట్టడమో వారి విజ్ఞతకి మనం వదిలేస్తున్నాం. అయినా ఎవరో అన్నారని కాదు, కానీ ఇలాంటి విన్నప్పుడు క్రైస్తవులు కూడా కాస్త అనుమానపడతారు కనుక వారి అనుమానాలను నివృత్తి చేయడానికి ఈ తరగతులు. ఇక ఎందుకు వారు బైబిల్ జోలికి వస్తున్నారో కాస్త క్రైస్తవుల గురించి కూడా మనం ఆలోచించగలిగితే, మనవారు బైబిల్లో ప్రజ్ఞావంతులు కాకపోవటం వల్ల, బైబిల్ను నమ్ముకున్న క్రైస్తవులకే సరిగా తెలియకపోవటం వల్ల ఈరోజు క్రీస్తుని గురించి చెప్పడానికి మనవారు ఎక్కడికి వెళ్తున్నారు? మనందరికీ తెలుసు, వేదాలలో క్రీస్తు అంటున్నారు. అంటే క్రైస్తవులు ఎక్కడికి వెళ్ళారు? వేదాలలోకి వెళ్ళారు. ఇస్లాం సోదరులు ఎక్కడికి వచ్చారు? బైబిల్లోకి వచ్చారు.
నువ్వు బైబిల్ను బోధించగలిగితే బైబిల్లోకి రావటానికి వాళ్ళు ఆలోచిస్తారు. బైబిల్ ఎంత గొప్పదో ఈరోజు మన వాళ్ళకి అర్థం కాలేదు. వేదాలలో క్రీస్తు అని క్రైస్తవుడు క్రీస్తుని వేదాలలో నుంచి చెప్పటానికి ఇష్టపడుతున్న ఈ కాలంలో బైబిల్ గొప్పతనాన్ని ఇస్లాం సోదరులు గుర్తించి మహమ్మద్ని ఎక్కడ చూపించాలనుకుంటున్నారు? వాళ్ళు బైబిల్లో చూపించాలనుకుంటున్నారు. మనం మన బైబిల్ పట్ల సరైన అవగాహన ఉంటే ఎవరు బైబిల్ జోలికి వచ్చే అవకాశము లేదు. ఈ మధ్యకాలంలోనంటే విపరీతంగా క్రైస్తవ సమాజాన్ని కలవరపరుస్తున్న బోధకుడు ఉన్నాడు ఒకడు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో మీటింగ్ పెడుతూ ఏమంటున్నాడంటే, దేవుడు నాకు డబ్బులు ఇస్తే భారతదేశంలో ఉంటున్న ప్రతి కుటుంబానికి వేదాలు పంచాలనేదే నా కోరిక, నా కళ, నా దర్శనం. ఆయన దర్శనం అట్టది. ఏం పంచి పెడతాడట? వేదాలు. భారతీయులందరికీ వేదాలు పంచిపెట్టాలన్నదే నా కోరిక. 30 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం చేస్తున్నాను నేను అని. ఒకవేళ వేదాలు పంచిపెడితే వేదాలలో నుంచి క్రీస్తుని చెప్పొచ్చు, ఈ మతబోధ చేయవలసిన అవసరత లేదు అంటే బైబిల్ చెప్పటం మతమని, వేదాలు చెప్పటం మహాజ్ఞానమని, వేదాలలో క్రీస్తున్నాడని, వేదాలే అందరికి పంచి పెడతానంటున్నాడంటే బైబిల్ అవసరత లేదన్నట్టే కదా. ఒకవేళ ఎవరైనా నా మీదకి ఛాలెంజ్కి వస్తే వేదాలలో క్రీస్తున్నాడని నిరూపిస్తాను. ఒకవేళ నేను సున్నం బొట్లు పెట్టుకొని గాడిద మీద భారతదేశం నుంచి ఆఫ్రికాకు వలస వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి గుండు కొట్టించుకోవడం ఎందుకో, పిండి చుక్కలకి ఎట్టించడం ఎందుకో, మరి ఏంటో ఏమో. అంటే క్రైస్తవుడు ఇలా మాట్లాడటం ఎంత అసహ్యంగా ఉంది చూడండి. నీ బైబిల్ గొప్పదని చెప్పు, అందులో యేసుక్రీస్తుని గురించిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి, అవి సమాజానికి తెలియాలి కదా. అయినా వేదాలలో నుంచి సువార్త ప్రకటిస్తానని నువ్వంటున్నావు. వేదాలలో నుంచి సువార్త ప్రకటించొచ్చని బైబిల్ ఎక్కడైనా చూపించగలరా? వేదాలలో నుంచి సువార్త ప్రకటించొచ్చని బైబిల్లో ఎక్కడైనా చూపించగలరా? ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో నుంచి క్రైస్తవుడు వేదాలలోకి వెళ్ళాడు. ఖురాన్ని వదిలిపెట్టి ఇస్లాం సోదరులు ఎక్కడికి వచ్చారు? బైబిల్లోకి వచ్చారు. అంటే మనకు తగిన శాస్తి జరిగింది కదా. మరి అంతే కదా. నీకు వేదాలు గొప్పవి, వారికి బైబిల్ గొప్పది. కాబట్టి ఇప్పటికైనా క్రైస్తవులు బైబిల్ గొప్పదాన్ని గుర్తించగలిగితేనండి ఇలాంటి ప్రశ్నలు బైబిల్పై ఎన్ని వచ్చినా క్రైస్తవులుగా ఎదుర్కొనగలిగే సామర్థ్యం మనకుంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నెక్స్ట్ మనకు లేఖనాల పరిశోధన సదస్సులో 19వ తేదీ అవుతుంది. 18 నిజామాబాద్కి వస్తాను, 19కి మళ్ళీ ఆర్మూర్ ఇదే స్థలంలో లేఖనాల పరిశోధన సదస్సులో మొదటి పాఠం ఏంటంటే వేదాలలో నుంచి సువార్త ప్రకటించవచ్చు అనే టైటిల్తో అసలు వాక్యం ఎలా ప్రకటించాలి, వేదాలలో నుంచి ప్రకటించవచ్చా, సమగ్రమైన పూర్తి వివరణ ఆ తరగతిలో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు నిత్య జీవానికి బలి అవసరమా అంటే బైబిల్లో నుంచి మనం బయటికి వెళ్ళటం వల్ల మిగిలిన వారు బైబిల్లోకి వచ్చి ఎన్నో గలిబిలి చేసే సందర్భాలను తీశారు. బైబిల్ పట్ల మనకు అవగాహన లేకపోవటం వల్ల సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఈరోజు క్రైస్తవుల మధ్య ఉందండి. అందుకే ప్రతి క్రైస్తవుడికి బైబిల్ తెలియాలి. ప్రతి క్రైస్తవుడు బైబిల్లో పండితుడు కాగలిగితే ఎన్ని ప్రశ్నలు బైబిలుపై సంధించినా సమాధానం చెప్పి బైబిల్ గొప్పదని నిరూపించుకోగలం మనం. ఇక ఇస్లాం సోదరులు బైబిల్లోనికి వచ్చి చెబుతున్న సందర్భాన్ని మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. మనం పరలోకానికి వెళ్ళటానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి సిలువలో మరణించవలసినంత అవసరత లేదు అనేది వాళ్ళ పాయింట్. ఎందుకు అలా అనుకుంటున్నారో
వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. కాబట్టి యేసుక్రీస్తు పరలోకం నుండి ఈ లోకానికి ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని. ఇప్పుడు యేసుక్రీస్తే ఏమంటున్నాడు? బలి అర్పణ నువ్వు కోరలేదు. ఏమండి, ఈ సందర్భం చాలా క్లిష్టమైంది, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో తరగతులు మీరు విన్నారు గనక మరి ఇలాంటి మంచి మంచి క్లిష్టమైన పాఠాలు కూడా మీరు అర్థం చేసుకోవాలన్న నమ్మకంతోనే ఈ టైటిల్ వేయడం జరిగింది. ఇప్పుడు ఇస్లాం సోదరులు మనకు చూపిస్తూ అడుగుతున్న రెఫరెన్స్ ఏంటంటే, బలి అర్పణ నువ్వు కోరలేదని యేసుక్రీస్తే అంటున్నాడా, ఇక్కడ అనటం లేదా? అంటున్నాడు. అలాంటప్పుడు క్రీస్తు బలి అవ్వటం ఎంతవరకు అవసరం? బలి అవసరం లేదని అంటున్నాడు కదా యేసుక్రీస్తు ఇక్కడ. బలి అర్పణ నువ్వు కోరలేదు. నువ్వు అంటే ఎవరు? తండ్రి. నువ్వు కోరలేదు అంటే దేవుడికి బలి ఇష్టమా, ఇష్టం లేదా? కోరలేదు అంటే అర్థం ఏంటి? దేవుడు కోరుకోలేదు, ఆయనకి ఇష్టం లేదు. బలి అవసరము లేదని దేవుడంటే, ఈరోజు క్రైస్తవులుగా మీరేమంటున్నారు? మనందరి కొరకు యేసుక్రీస్తు బలైపోయాడు అంటున్నారు కదా మీరు. యేసుక్రీస్తు బలయ్యాడని మీరంటున్నారు, యేసుక్రీస్తు ఏమంటున్నాడు? తండ్రి బలియు అర్పణ నువ్వు కోరలేదని ఆయన అంటున్నాడు కదా. కాబట్టి యేసుక్రీస్తే అంటున్న మాట ఈరోజు క్రైస్తవులకు అర్థం కాలేదు. బలే అవసరం లేదనుకుంటున్న ఆయన, బలే వద్దన్న ఆయన యేసుక్రీస్తును బలికమ్మంటాడా అని ఈరోజు క్రైస్తవులు అడుగుతున్నారండి. అలాంటి వారు మీకు తగిలారో లేదో నాకు తెలియదు, కానీ ఒకవేళ అడిగారనుకోండి ఏం చెప్తామండి మనం? ఒకవేళ అడిగారనుకోండి కూర్చోబెట్టి, బలియు అర్పణయు నువ్వు కోరలేదు ఉంది, అక్కడ ఉంది. దాని అర్థం ఏంటి? దేవుడికి బలి ఇష్టమా, ఇష్టం లేదా? ఇష్టం లేదు. అలాంటప్పుడు మరి యేసుక్రీస్తు ఎందుకు బలి అయ్యారని మీరు నమ్ముతున్నారు అన్నారనుకోండి ఏం చెప్తాం? అబ్బా ఇప్పటి వరకు నాకు తెలియదండి, మహాజ్ఞానం చెప్పారు, నేను కూడా ఇస్లాంలో కలిసిపోతానంటారేంటి? ఏమంటే ఈరోజు చాలామంది అమాయకులు అలా వెళ్ళిపోయారు. చాలామంది రాజమండ్రి ఆ పరిసర ప్రాంతాలలో క్రైస్తవుల కుటుంబాలను గుర్తించి ఇంటింటికి వెళ్ళి టీములుగా వెళ్ళి వారిని కూర్చోబెట్టి ప్రశ్న అడుగుతున్నారండి. మనవారు ఎలాంటి వారు? క్రైస్తవ్యంలో 30 సంవత్సరాలు ఉన్నా నేర్చుకునేది 3 మాటలే: హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. అంతే కదా మనకి. వాళ్ళు అనేది అదే, మనం నేర్చుకునేది కూడా అదే. ఇంకా సమయం ఉందనుకోండి, 4 సార్లు నిలబడటాలు, 2 సార్లు మోకరించడాలు, పాట పాడితే ఎగరటాలు, దూకడాలు, దొర్లడాలు. మనకు ఈ కూర్చోబెట్టి వాక్యాన్ని నేర్పించేవారు ఎవరున్నారు? పోనీ వాళ్ళు అడుగుతున్నారు కదా అని నువ్వు పాస్టర్ గారిని అడిగావు అనుకో, నువ్వు అడిగితే నిన్ను కడిగాడు ఆదివారం? చెప్తా నాగు అంటాడు. ఈరోజు శుక్రవారం కదా, ఆదివారం నీ సంగతి చూసుకుంటా అంటాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో చూస్తుంటాడు. ఇక ఈ చెయ్యి గురిపెట్టి ఈ మధ్యకాలంలో ఏమైంది కుమారుడా అంటాడు. ఏం కాలేదు, నీకేదో అయింది. చెప్పలేక ఇదిగో బ్రదర్, అన్ని చోట్లకు వెళితే ఇలానే ఉంటుంది బ్రదర్, మన దగ్గరికి రా. అవన్నీ మనం పట్టించుకోకూడదు. పోనీ వాళ్ళని మీ దగ్గరికి తీసుకొస్తాను నువ్వు చెప్తారంటే నీకే చెప్పలేకపోతున్నాడు, ఇంకా వాళ్ళని తీసుకొస్తే ఏం చెప్తాడండి? అందుకే ఈ మధ్యకాలంలో క్రైస్తవుల పరువు తీశారండి. వాడు ఉన్నాడు హైదరాబాద్లో, వీళ్ళతో పోటీకని వెళ్ళాడు.
పోటీకని వెళ్ళి క్రైస్తవుల పరువు తీసేసాడు. అంటే ఏమీ రాని వాళ్ళు అనమాట క్రైస్తవులు. బైబిల్ కలిగిన బైబిల్ మీద పట్టు లేని వారు అనమాట. ఏమంటే వాళ్ళు అడుగుతున్నప్పుడు చెప్పటం న్యాయమే కదా, న్యాయమే కదా. పోనీ ఎవరు అడగకపోయినా మనం తెలుసుకోవటం చాలా అవసరం కదా. యేసుక్రీస్తు మరణం అనేది అది ఎంత అవసరమో మనకే తెలియకపోతే మనం నమ్మిన నమ్మకానికే అర్థం లేదండి. కాబట్టి యేసుక్రీస్తు మాట్లాడిన ఈ మాటను చూపించి, బలి అర్పణ నువ్వు కోరలేదు అంటే దేవుడికి ఇష్టము లేదు. మరి యేసుక్రీస్తు బలి అయిపోయాడని మీరు నమ్ముతున్నారు కదా, అసలు జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు చావలేదు. యేసుక్రీస్తు చావలేదు. మరి చనిపోయింది ఎవరు? యేసుక్రీస్తు కాదు, ఇంకొక ఆయన్ని యేసుక్రీస్తు అనుకుని సిలువేశారు. మరి యేసుక్రీస్తు ఏమైపోయాడు? ఏలియా ఆరోహణం అయిపోయినట్టు దేవుడు యేసుక్రీస్తును తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు చెప్పే మాటలండి ఇవన్నీ. యేసుక్రీస్తు చావలేదు. తన సొంత కొడుకుని ఎవరైనా చంపుతుంటే ఊరుకుంటాడా? ఏ తండ్రి అయినా కాపాడుకోడా? మీ పిల్లలు కింద పడితే అలానే చూస్తుంటారా మీరు? వెంటనే వాడిని లేపడతారు కదా. తన కొడుకును చంపుతుంటే పరలోకమందున్న తండ్రి కాపాడుకోలేడు? ఆయన కాపాడుకోగలడు. అందుకే యేసుక్రీస్తును తప్పించేశాడు, ఇంకొకరిని సిలువేశారు. ఆ సిలువ వేయబడింది యేసుక్రీస్తు అని మీరు అనుకుంటున్నారు. చూసారా మన నమ్మకాలను ఎలా పక్కదారి పట్టిస్తున్నారా? కాబట్టి యేసుక్రీస్తు మరణించలేదు సిలువపై, పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ మళ్ళీ వస్తానన్నాడు. వెళ్ళకముందు ఏమన్నాడంటే, నేను వెళ్ళి ఆదరణకర్తను మీ కొరకు పంపుతానన్నాడు. ఆ ఆదరణకర్త ఎవరనుకుంటున్నారు? మహమ్మద్ గారు. ఇరికించటం అంటే ఎంతకంటే పర్ఫెక్ట్గా ఎవరు ఇరికించగలరండి? ఆ ఆదరణకర్త ఎవరనుకుంటున్నారు? మహమ్మద్. కాబట్టి ఆయన వచ్చి మీకు అనేకమైన సంగతులు చెప్తానన్నాడు కదా యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వెళ్ళిపోయి ఎవరిని పంపించాడు? మహమ్మద్ గారిని పంపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మహమ్మద్ గారు చెప్పిన మాటలన్నీ మనం వినాలి. మహమ్మద్ గారు చెప్పిన మాటలన్నీ వింటే ఈయన ద్వారా మనం ఎక్కడికి వెళ్తాం? స్వర్గానికి, పరలోకానికి వెళతాం. అంటే యేసుక్రీస్తు వల్ల స్వర్గం కాదు, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన మహమ్మద్ గారి మాట వినటం వల్ల మనం పరలోకానికి వెళతాం. కాబట్టి నిత్య జీవానికి యేసుక్రీస్తు బలి కావలసినంత అవసరత లేదు. వినేవాడు ఉంటే చెవులో పూల కాదు పూల చెట్టు పెడతారండి మనోళ్ళు. వినేవాడు ఉన్నాడు అనుకోండి, చెవులో పువ్వు పెట్టడం అనేది మనకు తెలుసు. ఇలాంటి వాళ్ళు మట్టేసి చెవులో చెట్టే పెడతారు. ఈయనట వెళ్ళిపోయాడట, ఆయనట పంపించాడట, ఆయన చెప్పింది వింటేనట పరలోకం అంట. చూసారు ఎలా అల్లుకున్నారో మీరు చూడండి, ఎలా అల్లుకున్నారో చూడండి. కొత్తగా వచ్చిన వారు క్రైస్తవులకు బైబిల్ పట్ల అవగాహన లేకపోతే ఇవి విని నమ్ముతారు. ప్రేమ దేవుని పిల్లలారా, ఎందుకు బైబిల్లో అక్కడక్కడ ఉన్న కొన్ని సందర్భాలను తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆలోచిద్దాం. బైబిల్లో దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని సంకల్పం ఏంటో, యేసుక్రీస్తు ఎందుకు ఈ మాట అంటున్నాడో, నువ్వు బలి కోరలేదు అంటున్నప్పుడు ఏ బలి గురించి చెబుతున్నాడు? తన బలి గురించి చెబుతున్నాడా? అంతకు ముందు పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న జంతు బలి గురించి చెబుతున్నాడా? నువ్వు బలి కోరలేదు అనగానే ఏ బలి? యేసుక్రీస్తు బలి అవ్వటాన్ని గురించి చెప్పాడా? యేసుక్రీస్తు ఈ భూమి మీద రాకమునుపు బలులు నైవేద్యాలు ఉన్నవా లేవా? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాకమునుపు బలి అనేది ఉందండి. అప్పుడు పాప క్షమాపణ జరగాలంటే బలి ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు బలి కోరలేదు అంటున్నాడంటే నా బలి కోరలేదని యేసుక్రీస్తు అంటున్నాడా? నేను రాకమునుపుంటున్న జంతు బలి నువ్వు కోరలేదు ఇప్పుడు అంటున్నాడా? ఆలోచన కావాలి కదండి.
కాబట్టి యేసుక్రీస్తు రాకమునుపున్న బలుల గురించి కొన్ని సందర్భాలు మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు రాకపూర్వము ఆది కాండంలోనే ప్రప్రథమంగా నోవాహు గారు బలిచ్చినట్టుగా మనం చూడగలం. ఆది కాండము 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవాహు కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ తీసుకొని ఆ బలిపీఠము మీద దహన బలి అర్పించెను. ఒకవేళ దేవుడికి బలి కోరను అనగానే నోవాహు గారు దహన బలి అర్పిస్తుండగానే దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాలి? నోవాహు ఆగు, నేను అర్పణ బలి కోరనయ్యా అనాలి. అవునా కదా? ఇప్పుడు నోవాహు గారు అర్పిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆఘ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఇంపైన సువాసనను నాఘ్రానించి అంటే అర్థం ఏంటి? పీల్చటం అన్నమాట. ముక్కును నాభి అంటారు. వాసనను నాఘ్రానించి అంటే స్వీకరించి తీసుకున్నాడు ఆయన. ఇంపైన సువాసన అంటే ఆయనకి ఇష్టమైందా, ఇష్టం కాలేదా? ఇష్టమైంది. ఇది బలి. ఇక అర్పణ గురించి మీరు ఆలోచించగలిగితే, హేబేలు కయీను దేవునికి అర్పణలు తీసుకొచ్చారు. హేబేలుది స్వీకరించాడా, స్వీకరించలేదా? స్వీకరించాడు. ఇష్టమైతే స్వీకరించాడా, ఇష్టం లేకపోయినా స్వీకరించాడా? దేవుడు స్వీకరించాడంటే ఇష్టపడ్డాడండి. క్రీస్తు కంటే ముందు బలుల గురించి, క్రీస్తు కంటే ముందుంటున్న చరిత్ర ఆలోచించగలిగితే, మానవ పుట్టుక తొలినాళ్లలోనే అర్పణ స్వీకరించాడు, దహన బలిని కూడా దేవుడు స్వీకరించాడంటే ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఎవరైనా ఆ రెఫరెన్స్ చూపించి దేవుడికి ఇష్టం లేదని ఇక్కడ రాయబడింది కదా అని ఎవరైనా అడిగితే, బలి అర్పణ దేవుడు కోరలేదని యేసుక్రీస్తు అన్నమాట మీరు చూపిస్తున్నారు కదా. యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపు ఇదిగో బలి అర్పణ స్వీకరించినట్టుగా ఉంది కదా. దేవుడు స్వీకరించినట్టుగా ఉంది కదా. అంటే మూలాలలోకి వెళితే క్రీస్తు కంటే పూర్వం అర్పణలు కనపడుతున్నాయి, బలులు కనపడుతున్నాయి. ఆ తర్వాత కాలంలో లేవియా కాండంలో కొన్ని సందర్భాలు మీరు చూడగలిగితే, లేవియా కాండంలో బలుల గురించి విస్తరించి రాయబడిన గ్రంథం అండి లేవియా కాండం. మొదటి అధ్యాయము 1వ వచనం నుంచి చూడండి. మొదటి 2 వచనాలు. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు అర్పించకూడదు అన్నాడా? పద్ధతులు పాటించాలి. ఏ పద్ధతులు? గోవుల మందలలోనైనను, గొర్రె మందలో నుండి గాని, మేక మందలలో నుండి గాని దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలో నుండినైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని దేవుడు బలి ఇవ్వమంటున్నాడా, వద్దంటున్నాడా? ఏమంటే ఈ లేవియా కాండం అంతా మీరు చదివితే ఇంటి దగ్గర బలులన్నీ ఎలా ఇవ్వాలో చెప్పాడు తప్ప బలులు ఇవ్వద్దు అనలేదు ఆయన. బలి ఎలా ఇవ్వాలో నియమ నిబంధనలతో రాయబడింది లేవియా కాండము. లేవీయులంటే యాజకులు.
ప్రజల పాప పరిహారార్థ నిమిత్తము బలులు ఎలా చేయాలో లేవీలు ఇశ్రాయేలులకు బోధించాలి గనుక, ముందుగా లేవీలకి ఈ పద్ధతులన్నీ తెలియాలి గనుక లేవీల్ని పిలిచి ఈ లేవియా కాండంలో ఉంటున్న బలులు, అర్పణలు, నైవేద్యాలు, ధూపాలు వీటన్నిటి నుంచి వారికి చెప్పాడు. ఇదిగో సిస్టమేటిక్ గా మీరు చెయ్యండి అన్నాడే తప్ప వద్దు అనలేదండి, వద్దు అనలేదు. కాబట్టి ఇలా ఆలోచిస్తుంటే బలి అర్పణ దేవుడు స్వీకరించినట్టుగా, మరి ఇలా ఇవ్వండి అని కోరినట్టుగానే కనపడుతుంది కదా మనకి, కోరినట్టుగానే కనపడుతుంది కదా. ఇంకా కాస్త ముందుకు వెళ్ళి చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు, బలులను అర్పించబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడిన అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనతోనూ సంబంధించిన శరీరాచారములు మాత్రం. అంటే అప్పటి వరకు బలులు, అర్పణలు ఉన్నవని చెప్తున్నాడు. ఇంకా ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎప్పుడు? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత. రాకముందు కోడెల రక్తము, మేకల యొక్క రక్తము అని రాయబడింది. అదేవిధంగా ఇదే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధీకరింపబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. అంటే యేసుక్రీస్తు రక్తం ఇవ్వటానికి మునుపు మనుషులకు పాపక్షమాపణ రక్తం వల్లే జరిగేది. అది మేకల రక్తము, కోడెల రక్తము అన్నాడు. అంటే యేసుక్రీస్తు కంటే ముందు బలులు కనపడుతున్నాయి, యేసుక్రీస్తు కంటే ముందు అర్పణలు కనపడుతున్నాయి, యేసుక్రీస్తు కంటే ముందు నైవేద్యాలు కనపడుతున్నాయి, యేసుక్రీస్తు కంటే ముందు పండుగలు కనపడుతున్నాయి. మరి యేసుక్రీస్తు వచ్చి బలి అర్పణ నువ్వు కోరలేదని ఎందుకన్నాడు? ఇది మనకు అర్థం కావాలి. ఎందుకన్నాడంటే, నాయన నన్ను పంపించింది, పరలోకం నుంచి ఈ భూమి మీదకి నువ్వు నన్ను పంపించింది, నేను వచ్చి అందరిలాగే మేకల రక్తము, కోడెల రక్తము నేనిస్తే దానివల్ల ప్రయోజనం ఏముంది? ఎందుకంటే అప్పటి వరకు అవి అందరూ చేశారు. నన్ను పంపించింది అందరిలాగా నువ్వు చేయమని కాదు. అందరిలా అప్పటి వరకు కోడెల రక్తాన్ని, మేకల రక్తాన్ని నేను ఇవ్వాలని నువ్వు నన్ను పంపలేదు. నా నుంచి నువ్వు కోరుకున్నది వేరే. ఏం కోరుకున్నాడు యేసుక్రీస్తు నుంచి? నాయన అందరిలాగా కోడెల రక్తాన్ని, మేకల రక్తాన్ని నువ్వివ్వటం కాదు, నీ నుంచి వాటి బలి, వాటి అర్పణ నేను కోరుకోవటం లేదు. మరి ఏం కోరుకుంటున్నానో తెలుసా? నీకొక శరీరమును మర్చితిని. ఏమంటే పాయింట్ మీకు అర్థమైందా? నాయన బలి అర్పణయు నువ్వు కోరలేదంటే అందరిలా యేసుక్రీస్తు బలివ్వటానికి భూమి మీదకి రాలేదు. మరి ఎందుకు వచ్చాడు? అందరి కొరకు ఆయనే బలివ్వటానికి వచ్చాడు. అందరిలా ఆయన చేస్తే ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకు మరి? కాబట్టి ఇప్పుడు బలి అర్పణ నువ్వు కోరలేదంటే అర్థం ఏంటో తెలుసా? నా నుంచి అందరు చేసిన బలి అర్పణను నువ్వు
కోరలేదు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఈయన ఎడ్ల రక్తాన్ని, కోడెల రక్తాన్ని, మేకల రక్తాన్ని ఇవ్వాలని దేవుడు కోరుకోలేదు. మరి ఏం కోరుకున్నాడు? ఈయన రక్తమే ఇవ్వాలని కోరుకున్నాడండి. ఈయన రక్తమే ఇవ్వాలని కోరుకున్నాడు. అందుకే కిందికి రాగానే నాకొక శరీరమును అమర్చితివి అంటే నువ్వు కోరుకున్నది ఏంటంటే నాకొక శరీరాన్ని అమర్చితివి, ఈ శరీరముతో దేవా నీ ఇష్టము నెరవేర్చటానికి నేను వచ్చాను అన్నాడు. చూడండి 7వ వచనంలో, 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే గ్రంథపు చుట్టలో ఈయన గురించి వ్రాయబడింది ఏంటో కావాలి. ఏమి రాశాడో తెలిస్తే అది చేయటానికి భూమి మీదకి నేను వచ్చాను అన్న యేసుక్రీస్తు మాట మనకు అర్థం అవుతుంది. మరి గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తుని గురించి వ్రాయబడినదేంటో మళ్ళీ బైబిల్లో చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగాను అర్పించుకొనట వలన పాప నివారణ చేరుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలనేది గ్రంథపు చుట్టలో ఎప్పుడు రాసుకున్నాడంటే జగత్తు పునాది వేయబడక మునిపి అన్నాడు. చూడండి, జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అన్నాడు. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరణించాలన్న దేవుని సంకల్పం ఇప్పటిది కాదు, ఎప్పటిదో. ఇంకా చెప్పాలంటే జగత్తు పునాది వేయబడినది మొదలుకొని జగత్తు పునాది వేయబడక మునిపే అని ఎప్పుడు రాయబడిందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వచనాలలో చివరి మాటను మీరు చూడగలిగితే క్రీస్తు ద్వారా మనల్ని కావాలని కోరుకున్నట్టుగా ఉంది. చూడండి, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాలు. చివరి మాట చూడండి, డైరెక్ట్ గా మాట. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను రాయబడింది. క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను అంటే ఇంకా ఈ భూమి పుట్టక మునిపే, ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నాకు పిల్లలు ఈ భూమి మీదకి వస్తారని నేను సృష్టి కలిగించిన తర్వాత వారు తప్పు చేస్తే ఎవరి ద్వారా మళ్ళీ నా పిల్లలుగా చేర్చుకుంటాననుకుంటున్నాడు? క్రీస్తు ద్వారా. క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకొనేను అనుంది. క్రీస్తులో మనల్ని ఏర్పరుచుకొను అంటే యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ తప్పుపోయిన మనల్ని తన పిల్లలుగా చేసుకోవాలన్న ఒక సంకల్పాన్ని జగత్తు పునాది వేయబడక మునిపే కలిగి ఆదామును కని ఆ తర్వాత యేసుక్రీస్తును భూమి మీదకి పంపాడు. గ్రంథపు చుట్టలో రాయబడిందండి. అంటే యేసుక్రీస్తు మరణించాలని తండ్రి ఎప్పుడు రాసుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపు ప్లాన్ అది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే రక్తాన్ని ఇవ్వాలన్న సంకల్పం. ఇక మరొక మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19-20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు కదా.
ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అక్కడ అండర్లైన్ చేసేసుకోండి. జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. దేని కొరకు నియమింపబడ్డాడు? భూమి మీదకి వచ్చి మరణించడానికే నియమింపబడ్డాడండి. మరణించడానికే నియమింపబడ్డాడు. ఇప్పుడు మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం ఏమని రాశాడు తండ్రి? యేసుక్రీస్తుగా భూమి మీదికి వచ్చి ఆయన మరణించాలనేదే రాశాడు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం, ఇదిగో దేవా, నీ ఇష్టము నెరవేర్చడానికి, నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను అంటున్నాడు. ఇకపోతే యేసుక్రీస్తు మరణానికి వెళుతున్న కొన్ని గంటల ముందు కూడా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తండ్రి ఇష్టం ఏంటో అడిగాడు. చూడండి ఒకసారి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. ఇది తొలగించమని యేసుక్రీస్తు వేడుకున్నా తండ్రే తొలగించలేదు. పాయింట్ అర్థమైంది కదండి. తండ్రి ఇది తొలగించు అని యేసుక్రీస్తు అంటున్నా మళ్ళీ ఏమంటున్నాడు? నీ ఇష్టమే కానివ్వు అంటున్నాడు. అంటే తండ్రి నిర్ణయం ఏంటి? యేసుక్రీస్తును తప్పించాలనా, యేసుక్రీస్తు ఖచ్చితంగా మరణించాలనా? మరణించాలనే తండ్రి యేసుక్రీస్తును తప్పించటం ఏంటండి? తండ్రి యేసుక్రీస్తును తప్పించటం ఏంటి? మరి తన కుమారుడు కదా అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. తన కుమారుడే 3వ దినమున తిరిగి లేపుతాడు. 3వ దినమున తిరిగి లేస్తాడు. ఒకవేళ యేసుక్రీస్తును మరణించకపోతే, యేసుక్రీస్తు తన అమూల్యమైన రక్తాన్ని ఇవ్వకపోతే కోట్ల మంది నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరినీ తనకు దక్కించుకోవడానికి ఒక్కరిని మరణింప చేస్తాడు అనటంలో ఎలాంటి సందేహము లేదు. మరి యేసుక్రీస్తు మరణించకపోతే పాప క్షమాపణలా? మరి పాపాలకి రక్తానికి సంబంధం ఉందంటే ఉంది. ఎందుకు? పాత నిబంధన గ్రంథంలో రక్తము చేతనే పాప క్షమాపణ కలిగేది. ఒకవేళ యేసుక్రీస్తు మరణం అనేది ఇప్పుడు లేకపోతే మనం చేసిన తప్పులన్నింటికీ వేటిని బలివ్వాలి? వేటినివ్వాలి? ఇప్పుడు తినటానికే లేవు, ఇక బలి ఇవ్వటమా? మీకు అర్థమైందో పాయింట్? మేకలు తినటానికే లేదు. ఇప్పుడు తప్పు చేసినప్పుడల్లా ఏం చేయాలి? ఇప్పుడు సరిపోతాయా? ప్రపంచంలో 600 కాదు 700 కోట్ల మంది 700 కోట్ల మంది తప్పు చేస్తారా చేయరా? 700 కోట్ల మంది ఒక్కసారి తప్పు చేస్తే ఎన్ని మేకలు కావాలి? ఇప్పుడు 700 కోట్లు ఒక్కసారి చేస్తే. 2 సార్లు తప్పులు చేస్తే 1400 కోట్లు మేకలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఒక్క మేక సంవత్సరానికి 20 పిల్లలు పెట్టినా సరిపోవు. మరి అప్పటి పరిస్థితి ఏంటి? జనాభా తక్కువ, సంపద ఎక్కువ. ఇప్పటి పరిస్థితి ఏంటి? జనాభా ఎక్కువ, సంపద తక్కువ. అప్పుడైతే ఒక్కొక్కరు ఒక కోడి తినేయచ్చు, ఇప్పుడు ఒక కోడి అందరు తినాలి. అంతే. మరి అందరికి రావాలంటే 4 గ్లాసుల నీళ్ళు పోయాల్సిందే. కోడి చేతికి ఇవ్వలేం కదా పరిస్థితి. ఇక నాటుకోళ్ళు అయితే కంటి కూడా కనపడట్లేదు. అందుకే మరి శాస్త్రవేత్తలు ఇది కనిపెట్టి మరి మీద వదిలేశారు. అలాంటప్పుడు ఎన్ని పావురాలు కావాలి, ఎన్ని మేకలు కావాలి, ఎన్ని కోడలు కావాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. అమ్మో, ఇప్పుడు ఉంటే బలివ్వగలమండి. ఒకవేళ ఉన్నా ఎన్ని కొని బలివ్వగలవు నువ్వు? ఒక మేక ఎంత ఉండొచ్చండి? ఒక మేక ఎంత ఉంటుంది?
అలాని నీకిష్టమైన మేకను తీసుకొస్తే కుదరదు, నిర్దోషమైన మేకను తీసుకొని రావాలి. మీకు అర్థమైందా? మచ్చలు కానీ పొడలు కానీ ఉందా మన పనిపోయినట్టే. అసలు మేక దొరకటమే కష్టం. ఇప్పుడు పొడలు లేని మేక, మచ్చలు లేని మేక, కుంటిది ఉండొద్దు, రోగగ్రస్తమైనది ఉండొద్దు, దానికి రోగం ఉండకూడదు, అది కుంటిది అవ్వకూడదు, దానికి కాలు చెయ్యో పోయినట్టుగా ఉండకూడదు, అది రోగగ్రస్తమైన ఉండకూడదు, పోనీ శరీరం మీద మచ్చలు కూడా ఉండకూడదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? మరి అంటే అంత స్వచ్ఛమైన దాన్ని తీసుకొని రావాలండి. ఇప్పుడు తినడానికైతే చచ్చిన తర్వాత కూడా కోసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం తినేదంతా ఆ కేటగిరీ, మనకే తెలుసు. కొట్లో నుంచి తెచ్చుకుంటాం, కొట్లో వాడు ఏది పెట్టాడో మనకేం తెలుసు, అవునా కదా? చాలా గందరగోళం అండి అసలు. అలా కాసేపు మీరు ఆలోచిస్తే తిండి తినలేరు, ఇంకా ఏం ఆలోచించకుండా తినగలిగితేనే మనం తినగలం. ఇప్పుడు వీడు ఏది కోశాడో ఏంటో పరిస్థితి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను రీసెర్చ్ చేస్తాను అన్నాం అనుకో, చెయ్యి, కానీ అన్నీ మానేస్తాడు. ఇక్కడ వెనకాల జరిగేది కదా. ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్క దానికి కనీసం 2000 రూపాయలు వేసుకున్నా నువ్వు చేసిన ప్రతి తప్పుకు ఇప్పుడు 2000 తీయాలి. 2000 తీసి పక్కన, ప్రతి తప్పుకు 2000 తీసి పక్కన పెట్టాలి. మరి కుటుంబం అంతా అంటే నీకు 2000 తీయాలి, మీ ఆయనకి 2000 తీయాలి, పిల్లలకి 2000 తీయాలి, దుబాయ్లో ఉన్నోడికి 2000 తీయాలి. ఏంటి 2000 ఒక్కసారి చేస్తే, మరి రెండవసారి చేస్తే మళ్ళీ 2000 తీయాలి, మళ్ళీ వెతకడానికి పోవాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ బలి ఇవ్వాలి. ఇది మన వల్ల అయ్యే పనేలా ఏమైనా కనపడుతుందా మీకు? మనం సంపాదించిన సంపాదన ఇంకా తిండికి ఉండదు. తెల్లవారు లేవాలి, వెతకడానికి వెళ్ళాలి, దొరకగానే బలి ఇవ్వాలి, మళ్ళీ డబ్బులు రెడీ చేసుకోవాలి, మళ్ళీ వెతకడానికి వెళ్ళాలి, ఇంకేం పనుల్లోనికి వెళ్ళాలి. ఇంకా ఇది అయ్యే పని కాదండి. అందుకే కాలానుగుణంగా ఈ కడవరి కాలాలలో, ఈ అంచెదినమునందు యేసుక్రీస్తును భూమి మీదకి పంపి మళ్ళీ 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 బలి ఇవ్వవలసిన అవసరత లేకుండా ఆయన నిష్కలంకమైన అమూల్యమైన రక్తాన్ని మన కొరకు అర్పింపజేశాడండి. అమ్మాయి ఎంత అదృష్టవంతులు అయిపోయాం మనం. చాలా రిలీఫ్ ఉంది కదండి, లేకపోతే చాలా కష్టమయ్యేది మనకి. కాబట్టి పరలోకానికి వెళ్ళటానికి పాప క్షమాపణ కావాలి. ఆ పాప క్షమాపణకి ప్రారంభంలో ఉన్న పద్ధతే ఇప్పటి వరకు ఉంటే ప్రపంచం రక్షింపబడదు ప్రేమన దేవుని వారలారా. అందుకే పవిత్రుడైన యేసుక్రీస్తు రక్తాన్ని ఈ భూమి మీద ఒలికించి, యేసుక్రీస్తు రక్తాన్ని మన కొరకు చిందింప చేసిన తండ్రి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందుకే ఆ రక్తానికి ఏం పేరు పెట్టాడో తెలుసండి? అమూల్యమైన రక్తము. అమూల్యం అంటే అర్థం ఏంటో తెలుసా? వెల పెట్టి కొనలేనిది. వెల పెట్టి కొనలేనిదండి. అలాంటి గొప్ప రక్తాన్ని తండ్రి మన కొరకు యేసుక్రీస్తును భూమి మీదకి పంపించి, యేసుక్రీస్తు తండ్రి నీ ఇష్టమైతే తొలగించు, ఇది కొంచెం కష్టంగా ఉంది, అయినా నీ ఇష్టమే అన్నాడు. యేసుక్రీస్తు ఒక్కడి గురించి ఆలోచించి, నాయనా నువ్వు బలి కావద్దు అంటే ఎంతమంది పిల్లలను నరకానికి పంపించుకోవాలి చెప్పండి? యేసుక్రీస్తు ఒక్కడిని అక్కడ తప్పించాడు అనుకోండి, కష్టమని. యేసుక్రీస్తును తప్పిస్తే సిలువలో ఆయన మరణించాడు, మరణించకపోతే ఆయన రక్తాన్ని ఇవ్వడు. ఆయన రక్తాన్ని ఇవ్వకపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారు? పాపులైపోతారు. పాపములోనే చచ్చిపోయి నరకానికి వెళతారు. ఒక్కడి గురించి ఆలోచిస్తాడా? ఇన్ని కోట్ల మంది వాళ్ళ గురించి ఆలోచిస్తారా చెప్పండి? కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడిని గురించి ఆలోచించి ఆయన్ని తప్పించాలనుకోలేదండి. ఆయన ఇన్ని కోట్ల మందికి మేలు కలుగుతుందంటే నా కుమారుడు మరణించాల్సిందే అనుకున్నాడు. అదే జగత్తు పునాది వేయబడకునుపు నియమించాడు. జగత్తు పునాది వేయబడకు నియమించి యేసుక్రీస్తు మరణించే సమయానికి ఇది తీసేస్తున్నాను అంటాడా? అన్నాడు. ఆయన ఏదైతే చెబుతాడో అదే చేస్తాడు.
కాబట్టి నిత్య జీవానికి వెళ్ళటానికి పరలోకపు ద్వారాలు మన కొరకు తెరుచుకోవాలంటే అమూల్యమైన రక్తంతో ఇదిగో మన పాపాలను కడుక్కోవాలి. మన పాపాలు కడుక్కోవాలి. అందుకే యేసుక్రీస్తు సంతోషంగా, తండ్రి ఇది నీకిష్టము గనక ఎంత కష్టమైనా నేను ఈ బలిని నీ కొరకు జరిగిస్తాను, ఇదిగో నా ఆ శరీరాన్నే బలిగా నీకు సమర్పిస్తానని వెళ్ళిపోయాడండి ఆయన. కాబట్టి యేసుక్రీస్తు అన్న మాటను అపార్థం చేయించారు. యేసుక్రీస్తు అన్నది నా బలి కోరటం లేదని కాదు, ఇప్పటి వరకున్న బలులు నువ్వు కోరటం లేదు. మరి నువ్వు కోరుకుంటున్నదేంటి? జగత్తు పునాది వేయబడక మునిపే నేను బలి కావాలని నువ్వు కోరుకున్నావు గనుక ఇదిగో భూమి మీదకి నేను వచ్చాను. దేని కొరకు? జగత్తు పునాది వేయబడక మునుపు బలి కావాలని నువ్వు కోరుకున్నట్టుగానే నేను వచ్చి బలవుతున్నానని ఆయన చెబుతుంటే ఆ మాటలను అపార్థం చేశారంటే, అపార్థం చేశారు. నిత్య జీవానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు బలి ఈ భూమి మీద చాలా అవసరం. ప్రియమైన దేవుని పిల్లలారా, రోగం పోవాలంటే మెడిసిన్ కావాలి, మెడిసిన్ అందాలి. అలాగే పాపం పోవాలంటే యేసుక్రీస్తు రక్తం మెడిసిన్. అయినా నిత్య జీవానికి వెళ్ళాలంటే బలి అవసరం లేదు అంటున్నారు. బలి అంటే చావటం, నిత్య జీవం అంటే బ్రతకటం అండి. బ్రతకాలంటే చావాలి, బ్రతకాలంటే చావాలి అని దాని అర్థం. ఈరోజు మనం బ్రతుకుతున్నాం. మనం బ్రతకడానికి ఎన్నింటిని చంపుతున్నామండి? చంపట్లేదా? ఆదివారం మాత్రమే చంపుతున్నావా? ప్రతినిత్యం నువ్వు బ్రతకాలంటే మొక్క చావాలి, నువ్వు బ్రతకాలంటే కూరగాయలు చావాలి, నువ్వు బ్రతకాలంటే కోడి చావాలి, మేక చావాలి, ఇంకేవేవో చావాలి. అమ్మో అవి చావద్దు అని నువ్వు అనుకున్నావు అనుకోండి, నువ్వు చేస్తావు మరి అంతే. ఇవన్నీ నా వల్ల కాదండి. చాలామంది ఉంటారులేండి, జీవహింస మనం చేయకూడదు అంటే దేన్ని మనం చంపకూడదు. చంపకుండా ఉండు, మరి ఏం చేద్దాం? నిన్నే పాతి పెడదాం మరి అంతే కదా. నేను దేన్ని చంపను అంటే కూరగాయలను కూడా కోసుకొని తినకూడదు, ఎందుకంటే మొక్కలకు కూడా ప్రాణం ఉంది. మొక్కలకు కూడా ప్రాణం ఉందండి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా? కూరగాయలు మనం తినొచ్చండి, జంతువులు మాత్రం చంపకూడదండి. ఎందుకండి అన్నాం అనుకోండి, దాన్ని కోస్తే రక్తం వస్తుంది, దీన్ని కోస్తే రక్తం రాదు కదా. అంటే రక్తం రాకుండా ఎవరినైనా కోయొచ్చా? తెలివితేటలు. కోడిని మేము కోయొద్దు, అబ్బా రక్తం వస్తుంది కదండి. మరి మొక్కను కోస్తావా? కోస్తాను. ఎందుకు? రక్తం రాదు కదా అంటాడు. ఓహో, అంటే నిన్ను రక్తం రాకుండా కొయ్యాలి అంతే కదా. ముందు మంచి ఇంజెక్షన్ ఇచ్చి లోపల రక్తం అంతా గడ్డగట్టేటట్టు చేసి అప్పుడు కోస్తే రక్తం రాదు. ఓకేనా? మరి ప్రాణం తీయకూడదనేది ఇంపార్టెంటా, రక్తం రాకూడదనేది ఇంపార్టెంటా? మరి నన్ను చంపితే చంపికొని రక్తం రాకూడదని ఏమని అంటాడా? నన్ను చంపకరా అంటాడు. అంటే మొక్కల్ని తింటే పర్వాలేదండి, నో ప్రాబ్లం. అమ్మో జంతువులు మనం తినకూడదండి. ఎందుకండి? కోస్తే రక్తం వస్తుంది కదండి అంట. మొక్కకు ప్రాణం ఉంది, మొక్కకు ప్రాణం ఉంది. ప్రాణము తీయకూడదనేది బాగుంది, రక్తం ఏముందండి అసలు? మొక్కలకి ప్రాణం ఉంది. నువ్వు మొక్కను కోస్తున్నావంటే ప్రాణం తీస్తున్నావు, ప్రాణం తీసేస్తున్నావు. మరి జీవహింస నేరవని నువ్వు అనుకుంటే మొక్కను కూడా కోయకూడదు. పోనీ మొక్కలను తినను నేను, దుంపల్ని తినను నేను, నాన్ వెజ్ కూడా నేను తినను అన్నావు అనుకోండి, అలా నీళ్లు దాక్కుంటున్నావు అనుకోండి, గాలి కూడా విలవకూడదు. ఎందుకో మీకు తెలుసా? మనం పీల్చే గాలుల్లో ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి. అవి ప్రాణులా కాదా? ఉన్నవి. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిన తర్వాత మన శరీరానికి అవసరము లేని సూక్ష్మజీవులని ఊపిరితిత్తుల దగ్గర మరణించేస్తాయండి. ఆ తర్వాత మళ్ళీ గాలి ఏం చేస్తాం? మనం బయటికి వదులుతాం, మళ్ళీ బయటకు వదులుతాం. ఈ క్రమంలో కొన్ని లక్షల కోట్ల సూక్ష్మజీవుల్ని పీలుస్తాం. ఏం చేస్తాం? తర్వాత లోపల చంపేసి వదిలేస్తాం. అలాగైతే మనం చేతులు కూడా కడుక్కోకూడదు, స్నానం కూడా చేయకూడదు. ఎందుకు? ఈ అరచేతిలో
కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి ఈ అరచేతిలో. ఈ అరచేతిలో కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇలా అంటే కనపడదు మనకు. ఈ చేయిని మైక్రోస్కోప్ కింద పెట్టామనుకోండి, అప్పుడు తెలుస్తుంది. అందుకే డాక్టర్లు ఆపరేషన్ చేసినప్పుడు ఏం చేస్తారు? గ్లౌజెస్ వేసుకుంటారు. ఎందుకు? సూక్ష్మజీవులు. టూబులు పెట్టుకుంటారు, డ్రెస్ వేసుకుంటారు. సూక్ష్మజీవులు అంటే ఒక్కసారి నువ్వు చెయ్యిని కడుగుతుంటే కొన్ని లక్షల సూక్ష్మజీవులు ఏమైపోతున్నాయి? చచ్చిపోతున్నాయి. ఇక స్నానం చేస్తే, అడిగేస్తే, అడుగు తీస్తే, ఇంట్లో బొద్దింగులను చంపుతాం, ఇంట్లో బల్లును చంపుతాం, చంపండి. ఇంకా దోమలు చంపటానికి ఆల్ అవుట్ అంటే ఒక్కటి ఉండకూడదు అనమాట. ఆల్ అవుట్ కూడా పెట్టకూడదు. చూసారా? నువ్వు బ్రతకాలి, ఏదో ఒకటి చావాలి. మనం బ్రతకాలి, ఎవరో ఒకరు మన కొరకు చావాలి. ఆయనే యేసుక్రీస్తు అండి. మనం అందరూ బ్రతకాలి, మనం అందరం బ్రతకాలి అంటే ఎవరో ఒకరు మన కొరకు చావాలి. ఎవరో ఒకరు అనగానే ఏదో భూమి మీదకి వచ్చి పాపంతో ఉన్నవాడు చావకూడదండి. భూమి మీదకి వచ్చి పవిత్రుడుగా బ్రతికిన నిష్కలంకమైన రక్తము కావాలి. ఆ రక్తమే యేసుక్రీస్తుది. ఆ రక్తమే యేసుక్రీస్తుది. కాబట్టి నిత్య జీవానికి వెళ్ళాలనుకుంటున్న వారు యేసుక్రీస్తు బలిలోకి వెళ్ళాలి. అందుకే మనం కూడా బాప్టిస్మం తీసుకుంటున్నాం. యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానములో. ఆయన మరణంలోకి వెళుతున్నాం, మళ్ళీ ఆయన పునరుత్థానములోకి సాదృశ్యం. కాబట్టి బైబిల్లో ఉంటున్న ఒక మంచి జ్ఞానయుక్తమైన సంగతి అర్థం చేసుకోలేక దానికి పెడార్థం కలిపి మనం పరలోకానికి వెళ్ళటానికి బలిదికండి అంటున్నారు. అని ఏం ఎగ్జాంపుల్ చెప్తున్నా తెలుసా? ఇక్కడ నుంచి మనం కరీంనగర్కి వెళ్ళాలి. కరీంనగర్కి వెళ్ళాలంటే ఏమన్నా బలి ఇవ్వాలా? డబ్బులు ఇస్తే చాలు కదండి, టికెట్ ఇస్తాడు అంటున్నారు. మళ్ళీ తెలివితేటలు చూడండి. మరి పరలోకానికి వెళ్ళటానికి చావటం ఏంటండి? అంటే మరి పరలోకానికి వెళ్ళడానికి డబ్బులు ఇస్తే వెళ్తావా? మరి చెప్పు, మరి డబ్బులు ఇస్తే వెళ్తావా? ఏమంటే భూమి మీద బస్సు ప్రయాణం గనక డబ్బులు ఇస్తే చాలు, ఏది నువ్వు కొయ్యవలసిన అవసరం లేదు. మరి ఇది పరలోకానికి బస్సు లేదు కదా, మరి ఎక్కి డబ్బులు ఇద్దామంటే? డబ్బులతో వెళ్ళే లోకం కాదు. భూలోకం మీద ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేయటానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయో, ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్ళాలంటే దేవుడు పెట్టిన రూల్స్ ఉన్నాయి. అది ఏపీఎస్ఆర్టీసీ రూల్స్ లా ఉండవు. పరలోకం కరీంనగర్ కాదు, దానికి ఇక్కడ నుంచి బస్సు లేదు టికెట్ తీసుకుని ఎక్కి కూర్చోడానికి. గదర్ ఎగ్జాంపుల్ చెప్పడానికి మాత్రం ప్రతి పనికి మాలిన వాడు బైబిల్ను తప్పుగా బోధించడానికి ఇష్టపడుతున్నారు. అందుకేనండి ఈరోజు సవాలుతో చెబుతున్నాం. ప్రశ్నలు ఏమన్నా ఉంటే రండి అంటున్నాం. రండి, మా దగ్గరికి రండి అంటున్నాం. చెప్పి వెళ్ళిపోయేటట్టు కాదు కదా మనం. ఒకవేళ బైబిల్ నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి, అయినా బైబిల్ను చెప్పడానికి నీకెక్కడి హక్కు? నువ్వు ఇస్లాం సోదరుడివి, ఖురాన్ చెప్పుకో. బైబిల్తో నీకెందుకు? బైబిల్తో నీకు పనేంటి? అంటే ఖురాన్ నీకు రాదా? రాకపోతే నేర్చుకో. ఒకవేళ బైబిల్ నీకు కావాలా అయితే బైబిల్ పట్టుకొని కూర్చొని విద్యార్థుల బైబిల్ రీసెర్చ్ సెంటర్లో నేర్చుకో. నీకు ఇష్టమైనట్టుగా నోరు పారేసుకుంటే ఊరుకోవడానికి ఎవరిక్కడ సిద్ధంగా లేరు. అందుకే ఎవరైనా సరే బైబిల్లో ఉంటున్న ఈ సందర్భాలని వక్రీకరించి చెబుతూ అమాయకులను మోసపరుస్తుంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఇదిగో మహాజ్ఞాన సంగతులు వెలికి తీసే ఒక దివ్యమైన బైబిల్ అధ్యయన కేంద్రం ఉండేది. కాబట్టి ప్రేమన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు అన్న మాట, నాయన నేను బలివ్వాలి, నువ్వు బలియు అర్పణయు కోరలేదు. అందరిలాగే నేను ఒక మేకనిస్తే ఉపయోగం ఏంటి? అందరిలాగా నేనివ్వాలని నువ్వు కోరలేదు. మరి ఏం కోరుకున్నావు? నేనే మరణించాలి, నేనే బలివ్వాలి, నేనే అర్పణ కావాలని నువ్వు కోరుకున్నావు. దేవుడు కోరుకున్నట్టుగానే యేసుక్రీస్తు బలయ్యాడు. ఆ బలిలో పవిత్రమైన రక్తం ద్వారానే ఇదిగో దేవుని పిల్లలుగా బ్రతికే అర్హత మనకి ఈరోజు దక్కిందండి.
మనమే కాదు, ఎవరైనా సరే పరలోకానికి వెళ్ళాలంటే నిత్య జీవానికి మార్గమైన యేసుక్రీస్తు బలి ద్వారా పోక్షింపబడిన రక్తంలో పాపాలను కడుక్కుంటే తప్ప ప్రాయశ్చిత్తం అనేది ఇంకొకటి లేదు, లేనే లేదు, లేనే లేదు. ఇదిగో ఆత్మ పరలోకానికి వెళ్ళాలి, శరీరం చావాలి. నీలో ఉంటున్న రెండు గురించి ఆలోచిస్తే శరీరం చావాలి, ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ఒకటి చావాలి, మరొకటి వెళ్ళాలి. ఇది వెళ్ళాలంటే ఇది చావాలి. ఆత్మ బ్రతకాలంటే శరీరం చావాలి. నీలోనే జ్ఞానయుక్తమైన సందర్భాన్ని పెట్టుకొని యేసుక్రీస్తు బలి అవసరం లేదంటావేంటి? తండ్రి ఇష్టమయ్యాది, తండ్రి సంకల్పం అయ్యేదా? ఇది తండ్రి సంకల్పం అంటది. ఇంకా చూడండి, రోమీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తుని గురించి ఒక మంచి సందర్భం రాయబడిందండి. 5వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవటం అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ మరణించడానికి ఇష్టపడవచ్చు. అయితే దేవుడు మన ఎడల తమ ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఏలయనగా ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులమని తీర్చింపబడుతున్నాము. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడదాం. ఈరోజు రక్షణ రావాలంటే యేసుక్రీస్తు రక్తంలో నీ జీవితం కడగబడవలసిందేనండి. కాబట్టి దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఈరోజు అనేక మందిని మార్చటానికి బైబిల్లో ఉంటున్న ఈ సందర్భాలను వాళ్ళకు అర్థం కాక క్రైస్తవులను గలిబిలి చేస్తున్న వీరెవరికైనా ఇదిగో ఈ మాటలు బుద్ధి కలిగించాలి. కాబట్టి ప్రేమన దేవుని పిల్లారా, నిత్య జీవానికి బలి అవసరం. అది ఎవరి బలి? నేను బలైపోతానంటే కుదరదు. యేసుక్రీస్తే బలవ్వాలి. యేసుక్రీస్తు బలైన తర్వాత ఇక బలులేమీ లేవు. ఎందుకంటే ఆయనే అందరి కొరకు బలయ్యాడు. కాబట్టి ఆ బలే అందరికీ వర్తిస్తుంది. మరొకరు బలి ఇవ్వవలసిన అవసరత లేదు. కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే ఇదిగో ఈ సమాధానాలు చెప్పి వారికి బుద్ధి కలిగించండి. ప్రార్థన చేసుకుందామండి.